శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు దేవతవరకు కూడా ప్రారంభ ప్రార్థన నుండి తండ్రి మీ కృపతో మమ్మల్ని నడిపించే దాన్ని బట్టి వందనములు తండ్రి. అలాగే నాయన బైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఎంతమందికి వినపడుతున్నాయో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి వినపడుతున్న ప్రతి మాటలు కూడా తండ్రి హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచి. అలాగే మరి ముఖ్యంగా నాయన ఈ వాక్యమే మనం బ్రతికించేది, ఈ వాక్యమే మనం నడిపించేది తండ్రి. కనుక ఈ వాక్యము కొరకు తృష్ణతో తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఈ వాక్యం వినడానికి వచ్చిన బిడ్డలు తండ్రి వారిని నాయన మీరే ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి నడిపించేది. అలాగే మరి ముఖ్యంగా నాయన విదేశాల్లో ఉండే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారును నా తండ్రి నాయన మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. మీ మాటలో ఉన్న శక్తి వారు పొందుకోవడానికి, మాట విని వారు ధైర్యపడడానికి వారికి మీరు కూడా అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన ఎక్కడైతే ఈరోజు ఈ యొక్క ఆరాధనలు నేను ఆరాధిస్తున్నారో ఆత్మతో సత్యముతో ప్రతి చోట కూడా తండ్రి నాయన నీ నామ మహిమార్థమై జరుగుటకు దయతో మీరే సహాయం దయచేయమని నీ వాక్యము మీరు ధ్యానిస్తూ ఉండగా తండ్రి ఈ వాక్యం చెప్పుడుకు సిద్ధపడుతున్న నాకును సంయోచితుల జ్ఞానమును మరి ముఖ్యముగా ఈ వాక్యము సరిగా విభజించి ఉపదేశించుటకును చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధత్వ సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు త్వరలో రాని ఉన్నాం. యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సరే మనం కూర్చుందాము. దేవుని వాక్యము మనకు వినబడుతుంది అనేసరికి మనం చాలా జాగ్రత్తగా మాట వినడానికి మన మనస్సును ఏం చేయాలంట సిద్ధం చేసుకోవాలి. దుప్పే నీటి వాకిలి కొరకు ఆశపడినట్లుగా మనం కూడా ఏం చేయాలి, వాకింగ్ కొరకు ఆశపడాలి. అలాగే దేవుని వాక్యము మనకు వినబడుతున్నప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. వినాలి అని అంటే వినడానికి వింటున్నారా లేదా అని చెప్పడానికి పాత నిబంధనలో ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు. ఆ మాట చూపించి మనం యెహోషువ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది ఎందుకంటే విన్న ప్రతి మాట గ్రహించాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే గ్రహించేవారిగా ఉన్నారా, విని వెళ్ళిపోయేవారిగా ఉన్నారా? ప్రతిసారి దేవుడి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ప్రతిరోజు ఎప్పుడైతే మనం వాక్యాన్ని వినడానికి సిద్ధపడతామో ఆదివారం మందిరంలో కాదండి, ఇంటి దగ్గర కూడా మనం వినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. క్రైస్తవులంగా వాక్యం వింటాం కదండి. మరి విన్నప్పుడు అది గ్రహించడానికి వింటారా, లేదు నీ క్రైస్తవులు కాబట్టి రోజుకు ఒక్కసారైనా ఒక గంట అయినా ఏదో వాక్యం వినాలి అని రూల్ కాబట్టి వింటారా? ఎలా వింటారు, ఎందుకు వింటారు అని అంటే ఎందుకు వినాలో ఒకవేళ విని వదిలేస్తే మనం అసలు క్రైస్తవులమే కాదు. మరి చాలా అద్భుతంగా మాట్లాడుతాడు యెషయా గ్రంథం. ఒకసారి అందరూ ఆ యొక్క పుస్తకం తీయని గ్రంథాన్ని యెషయా గ్రంథము 6వ అధ్యాయము
వెళ్ళిపోదాం. మనం ఏమో యెహోషువ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఈ మాటలు ఒక్కసారి మనం చూసిన తర్వాత అక్కడికి వెళ్తే ఆ మాటలు మనకు బాగా అర్థమవుతాయి అనమాట. యెషయా గ్రంథం 573 పాత నిబంధన గ్రంథంలో 6వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతాం జాగ్రత్తగా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను ఎవరిని పోయి ఎవరు వెళ్ళమంటున్నారు అంటే యెషయా గారిని దేవుడు పంపుతున్నాడు అనమాట. ఎవరితో ఎవరితో అంటే అన్న మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఈ జనులతో, ఎందుకు ఆ జనులు ఎవరు అని మనం ఆలోచిస్తే మీరు ఏమని చెప్పాలో చూడండి. ఇక్కడ మీరు నిత్యము వినుచుందురు గాని, నిత్యం ఏం చేస్తున్నారట? వినుచుందురు. అంటే ఎవరు వారు అని అంటే ఇశ్రాయేలీలు. ఓకేనా? ఇప్పుడు నిత్యము వినేవాళ్ళు ఎవరు అని అంటే క్రైస్తవులు. మనం వింటామా లేదండి నిత్యం? ఆదివారమే వింటామనంటే ఆదివారమే ఇని వదిలేసే వారు కూడా ఉన్నారనుకోండి. అలా కాకుండా మిగతా రోజుల్లో కూడా మనకి అవకాశం ఉన్నంతసేపు వినేవారు కూడా ఉన్నారు. ఇది వరకైతే ఆదివారం ఒకరోజు, శుక్రవారం ఒకరోజు మనం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా వాక్యం వినే అవకాశం ఉంది. టీవీలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా. అయితే అంటే మీరు వినుచున్నారు అంటే వింటే సరిపోతుందా? వింటే సరిపోతుందా అని అంటే అందరూ వింటారట. అందరూ ఇక్కడ అదే అంటున్నాడు. మీరు నిత్యము వినుచుందురు కానీ ఏం చేయట్లేదట? గ్రహించట్లేదు. గ్రహించకే ఈరోజు ఏమొచ్చాయట? సమస్యలు, ఇబ్బందులు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన ఆత్మ ఎటుపోతుందో మనకి తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాం. గ్రహించక వాక్యాన్ని వినడమే కదా, ఎవరు చెప్పినా విని వదిలేయకూడదట. ఎవరు చెప్పినా ఏం చేయాలట? దాన్ని గ్రహించాలి. గ్రహించడం అంటే వినేసినంత సులువు కాదట. వినేసినంత సులువు కాదు గ్రహించడం అంటే. గ్రహించడం అని అంటే దాన్ని బాగా విని బైబిల్ గ్రంథంలో అలా రాయబడి ఉందా లేదా. ఇక గ్రహించే వారిని దేవుడు ఏమంటాడంటే వారు గొప్పవారు. బెరయ సంఘస్థుల గురించి అలాగే రాయిస్తాడు దేవుడు. పౌలు శీల వాక్యం చెప్తుంటే వినేసి వెళ్ళిపోలేదండి వాళ్ళు. వినేసి వెళ్ళిపోలేదు. ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ స్టూడెంట్ కూర్చోబెట్టి లెసన్ చెప్తుంటారు వాళ్ళు. అవును కదా? వినేస్తే సరిపోద్దా? మీరేం చేయాలి? దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, దాన్ని గ్రహించాలి. పరీక్షలు వచ్చినప్పుడు అవి తనలో ఉన్న అవన్నీ బయటికి తీసి రాయాలి. విన్నామండి అంటే సరిపోదు. విన్న తర్వాత మళ్ళీ చదవాలి కదా. వాళ్ళు చెప్పిన ప్రతిదీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే 10th క్లాస్ నిద్రలు లేవు, ఏమీ లేవు. ఇంకా చదువు మీద చదువు. ఆదివారం కూడా ఏమున్నాయి వాళ్ళకి? స్కూల్లే. అంటే ఇప్పుడు మార్చి నెలలో పరీక్షలు ఉన్నాయి. మరి ఆల్రెడీ 2024 నవంబర్ నుంచి కూడా వాళ్ళకి ఏంటంట క్లాసులే. అంటే దాన్ని బాగా విన్నదాన్ని, చూసిన దాన్ని బాగా మీరు గ్రహించాలి, మనసులో పెట్టుకోవాలి. ఈ లోకంలో ఒక క్లాస్ నుంచి మరో క్లాస్కి వెళ్ళడానికే అంత పరీక్ష ఉంటే, అంత గ్రహించవలసి ఉంటే, ఈ లోకం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం రావాలంటే మీకు ఊరకనే వచ్చేస్తుందా? చాలా కష్టపడాలి ప్రేమ దేవుడు. ఆదివారం మందిరానికి రావడం అంటే ఎంత కష్టమో మనకి. ఎందుకంటారు అంత కష్టం చెప్పండి సార్. ఎక్కడికన్నా వెళ్ళాలంటే సరదాగా టక్కటక్క రెడీ వెళ్ళిపోతామే. ఆదివారం అనేసరికి మనకి ఎవరు ఏమంటారు మనల్ని. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటగా
అని ఎందుకు లేట్ చేస్తాం మనం? ఏదైనా ఒకటి, దేవుని మందిరం అంటే ఒక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు అనుకోవచ్చు, మరి మీరు వాక్యం మరి చాలాసేపు చెప్పేస్తారంటే చెప్తాను. ఈరోజు క్రమశిక్షణతో ముగింటారు. మీ క్రమశిక్షణ ఎలా ఉంటుందో మీరు చూసుకోవాలి. ఆదివారం అనేసరికి ఏ పనులు పెట్టుకోవాలి? మీరు మందిరంలో గడిపే ఆ 3 గంటల టైం ఏంటో చూసుకోవాలి. టైం ప్రకారంగా మన మందిరంలో హాజరవ్వాలి. మందిరంలో వాక్యం వినేటప్పుడు వచ్చి వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అనేది మనకి ఆశీర్వాదం కాదు. ప్రారంభం నుంచి ఉండాలి చివరి వరకు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆరాధనలో ముందు మనం రావాలి, లాస్ట్ మనం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఆదివారం ఒక్కరోజేనండి మనం ఆత్మీయులతో కలిసి దేవుణ్ణి ఆరాధించే రోజు. మిగతా రోజుల్లో మనకి ఎవరికి నచ్చినప్పుడు వస్తాము, ప్రార్థన చేసుకుంటాము, వెళ్తాము. ఆదివారం అనేది అందరూ కలిసి దేవుని ఆరాధించే రోజు. ఒక టైం ఉంటుంది, ఏ సంఘానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో 3 గంటలు లేకపోతే గట్టిగా ఉంటే 4 గంటలు కొన్ని కబుర్లు చెప్పుకు వెళ్తాయి. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ అక్కలేని కబుర్లు కాదంటే మందులు చెప్పారు. అలా చెప్తే వేరే విషయం పక్కన పెట్టండి. వాక్యం గురించే మాట్లాడుకోవాలి. మందిరంలో ఉన్నంతసేపు మన వాక్యం గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వీరు వింటారట, నిత్యము వింటారట. మనం విన్నట్టే వాళ్ళు వింటారట. కానీ ఏం చేయట్లేదు వాళ్ళు? గ్రహింపకుందురు. తర్వాత మాట, నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనకుందురు. నిత్యము చూస్తారట, వింటారు, కళ్ళతో చూస్తారు వాక్యాన్ని, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. కానీ దాన్ని ఏం చేయట్లేదు, వీళ్ళు తెలుసుకోవడం లేదు. వాక్యం చూడండి, 91వ కీర్తన ఎక్కువ చదువుతూ ఉంటారు. అందులో ఏమని ఉంది? 91వ కీర్తనలో ఏమని ఉంది? ఆ మాట మొదట్లో ఉండి చివరిలో ఏముంటుందంటే, నీవు ఆయనను నివాస స్థలముగా చేసుకున్నావు గనుక. ఒకసారి మాట, నేను 91వ కీర్తన మహోన్నతులు కాదు, కింద ఉంటుంది అనమాట. కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో అక్కడ ఎంత గొప్పగా మాట రాయించాడంటే ఇప్పుడు ఏమేమి చేయమన్నారా? 91వ కీర్తన చెప్తా, 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఎవరిని నివాస స్థలముగా ఎవరు చేసుకున్నాడట? దేవుణ్ణి. చూడండి, ఈ పాయింట్ అర్థమైతే మన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు చూస్తామో, లోకపరమైన ఆశీర్వాదం పక్కన పెడితే ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎన్నో. ఎలా చేసుకోవాలి? ముందు మనం ఎలా చేసుకోవాలి చూడండి. కరెక్ట్గా అందరూ కూడా ఈ మాట ఆలోచించండి. నీవు యెహోవా నీవు నా ఆశ్రయమని ఏమనుకుంటాడట భక్తుడు? ఆ భక్తుడు ఏమనుకుంటాడట? నీవే నా ఆశ్రయం. తర్వాత నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మనకి నివాస స్థలముగా ఎవరు చేసుకున్నామట? దేవుణ్ణి చేసుకున్నాం. అంటే చూడండి, ఎప్పుడైతే ఆయనే నా కోట, ఆయనే నా ధైర్యం, ఆయనే గొప్పవాడు, ఇంకా నాకు ఆయన మీద తప్ప ఎవరి మీద ఏం లేదట, నమ్మకం లేదు, నా నివాస స్థలం ఆయనే అని ఆయన మన నివాస స్థలముగా చేసుకుని మనం అడిగి తీసి అడిగేస్తున్నామంటే మనతో ఎవరు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడు, వెనకున్నాడు, ముందున్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీతో ఉన్నాడు. అంటే మనం ఎప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, నాతో నా దేవుడు ఉన్నాడు. ఈ భక్తుడు అలాగే చేసుకున్నాడట. అంటే ఇప్పుడు అలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి కిందకి. నీకు అపాయమేమియు రాదు,
ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఏం చేస్తారంటే ఆ దేవదూతలు? నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టు. ఎవరు మరి ఇంతలా మేము చేస్తున్నాం కదా, మాకేంటి ఇబ్బందులు ఈ తిప్పలు అని అంటే మనం ఏం చేసుకోలేదట? ఆయన నివాస స్థలముగా చేసుకుంటున్నాం. ఇప్పుడు చేసుకుంటున్నాం. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు, శుక్రవారం మందిరానికి వచ్చినప్పుడు, బుధవారం స్త్రీల కొడుకులు ఉన్నప్పుడు, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు నివాస స్థలం చేసుకుంటున్నాం. మరి మిగతా టైంలో ఆయన నియమాన్ని పక్కన పెడుతున్నాం. అందుకే ఈరోజు యవ్వనస్తులు, రక్షణ తీసుకున్న వారు కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటి వాళ్ళంటే, వాళ్ళకి మందిరానికి వచ్చినప్పుడే ఏంటంటే ఆయన నివాస స్థలం. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ నివాస స్థలం దేవుడు కానీ ఇంకా వాళ్ళకి వారే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ మీరు ఆయన నివాస స్థలముగా చేసుకుంటే ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులుని గుడారమును సమీపించదు. అంటే వింటే, గ్రహిస్తే, తర్వాత మాట ఆ వాక్యాన్ని మీరు చూసి చదవగలిగితే మనకు అర్థమైపోద్ది. అంటే ఆయన నివాస స్థలముగా చేసుకుంటే ఆయన నన్ను విడవడు, ఎడబాయుడు. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి ఎవరిని ఆజ్ఞాపిస్తాడట? దేవదూతను ఆజ్ఞాపిస్తాడట. మరి ఇట్టి రీతిగా ఆయనను నివాస స్థలముగా చేసుకున్న భక్తులు చాలా మంది మనకి కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు అందరి గురించి చెప్పరు కానీ ఉదాహరణ మీకు బాగా తెలుసు, శద్రక్, మేషక్, అబేద్గోలు ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అగ్నిగుండములో వారిని పడవేసినప్పటికీ దేవదూతను పంపించి తిరుగుతున్నారట. ఇందులో వాటర్లో కాదు, అగ్నిగుండంలో. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండంలో పడినప్పటికీ వారి ఇంటికి కూడా కాలిపోకుండా దేవదూతను పంపించి కాపాడాడు. ఎందుకు కాపాడాడు చెప్పండి? ఇప్పుడు ఆయన నివాస స్థలముగా చేసుకున్నారు కాబట్టి. అంటే ఒకరు చెప్పారు రాజుగారితో, రాజా నువ్వు మమ్మల్ని ఏదైతే శిక్ష విధించాలనుకున్నావో నువ్వు విధించేసుకో, మా దేవుడు సమర్థుడు, నువ్వు వేసే శిక్ష నుంచి కాపాడడానికి ఆయన సమర్థుడు. దానియేలు గారి విషయానికి వస్తే, దానియేలు గారిని సింహం బోలు వేసేసారు కదండి, వేసారే కదా, వేస్తారు కదండి. మరి వేసేసిన తర్వాత సింహాలు తినేయాలా లేకపోతే మౌనంగా ఉండాలా? రూలైతే మంచి ఆకలితో ఉన్నాయట. పడుతుండగానే పట్టుకుని ముక్కలు చేశాడు అనమాట. ఈలోగా దేవుడు ఏం చేశాడట? దేవదూతను పంపించి దానియేలు గారి గృహంలో ఇలా పడిపోతున్నారు. దేవదూత వచ్చి సింహం నోళ్ళు ఏం చేసింది? ఎందుకు మూయించింది దేవదూత? దేవుడు ఆజ్ఞ. దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, దానియేలు గారు ఏం చేశాడట? ఆయనను నివాస స్థలముగా చేసుకున్నాడు. అంటే దేవుణ్ణి మనం నివాస స్థలముగా చేసుకుంటే వస్తాయి శ్రమలు, బాధలు, ఇబ్బందులు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాటి నుంచి తప్పిస్తాడు. ఒకవేళ అవి మన చుట్టూ ఉన్నా కూడా అందులోంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. మరి ఆయనను ఆశ్రయం చేసుకోవాలంటే మనకి నచ్చినట్టుగా రాకూడదు. ఎక్కడికి రాకూడదు? మనకు నచ్చినట్టుగా దేవుని మందిరానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. దాని ప్రకారం మన ముందుకి కొనసాగాలి. ఎందుకు మాట చెప్తున్నారంటే, వీళ్ళు ఎలాగైతే దేవుని నివాస స్థలముగా చేసుకున్నారో
యెహోషువతో కూడా మోషే గారు ఇదిగో నిన్ను నడిపించేది, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టేది దేవుడు. కాబట్టి నేను ఎంతవరకు నడిపించుకుంటున్న లక్షల మంది తీసుకొచ్చాను కదా, ఇక నా టైం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నా ప్రాణం పోయే సమయం వచ్చేసింది. కాబట్టి ఈ జనాన్ని ఇక మీద నువ్వు దేవుడిస్తానన్న పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాలి అని యెహోషువ చెప్తున్నాడు మోషే గారు. అప్పుడు యెహోషువ అనుకుంటున్నాడు, అయ్యా ఇంతమందిని నేనైతే నడిపించలేను. ఎందుకు నడిపించలేనంటే నీవు వయసులో పెద్దవాడివి, అలాగే దేవుని ముఖాముఖిగా చూసిన వాడివి, నీకున్న ధైర్యము నాకు లేదు, నేను నడిపించలేను అన్నట్టుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు మోషే గారి మాట ఏంటంటే, నాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారో వాళ్ళ దేవుడు విడవడు ఎడబాడిన. పాయింట్ ఏంటంటే మనము ఆయనను ఆశ్రయంగా చేసుకున్నావా లేదా? మరి ఎవరు మీతో ఏం మాట్లాడకూడదు, ఎవరు మీకు ఏం చెప్పకూడదు, కదా మీకు అర్థం అవ్వాలి. నేను నా దేవునికి నా దేవుణ్ణి నేను ఆశ్రయంగా చేసుకున్నానా, లేదా లోకానుసారంగా బ్రతుకుతున్నానా అర్థం కావాలి. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు పదే పదే మనతో మాట్లాడతాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. యెహోషువ విషయంలో కూడా మోషే గారి మాటలు బాగా విని గ్రహించి తాను దేవుని పని ఎంత గొప్పగా ముందుకు కొనసాగాడో, ఆయనకి చాలా యుద్ధాల తర్వాత ప్రతి దాన్ని కూడా ఆయన భరించడానికి కారణం ఏంటంటే దేవుడిని ఆయన నివాస స్థలముగా చేసుకున్నాడు. ఆ సందర్భంలో ముందుకు వెళ్తున్నప్పుడు మీరు బాగా నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 6 మనం మాట్లాడిన మాటలు, దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు వినుచున్నారు కానీ, నిత్యము వినుచున్నారు కానీ గ్రహించట్లేదు, చూచుచున్నారు కానీ తెలుసుకున్నట్లేదు అని చెప్పేసి. ఒకవేళ తెలుసుకుంటే ఏంటంటే ఇక్కడ చదివ 91లో ఇదిగో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఏ అపాయం రాకుండా కాపాడతాను, మిమ్మల్ని ఏ తెగులు రాకుండా, ఏ తెగులు సమీపించకుండా నేను చూసుకుంటాను. రెండోది, ఈ పాదములకు రాయి తగలకుండా దేవదూతకి ఆజ్ఞాపిస్తారు. కానీ ఎన్నిసార్లు మనం తప్పించబడని చెప్పండి, ఎన్నిసార్లు ఇలా పడిపోతే అలా ఇరిగిపోతున్నాయి. చాలాసార్లు మన దేవుడు కాపాడుతూ వచ్చాడు. చాలాసార్లు మనల్ని పడిపోయే సరే ఎరగకుండా నిలబెట్టాడు. అంటే ఎవరు? మన శక్తి అంటారా, మన బలం అంటారా, లేకపోతే మన ఆలోచన మేధస్సును బట్టి అంటారా? మన ముందు పెద్దబాబు గారు పడిపోయి బండి వచ్చి అయిపోయి పడిపోయింది. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? గట్టిగా బలంగా ఉంటాయా? ఏమంటాయి? అవి శుద్ధంగా అయిపోండి ఎప్పటికయ్యి. కానీ ఎక్కడ ఏమవుకుండా దేవుడు కాపాడంటే దేవుడు ఏం చేస్తాడు? దేవదూతలు పెడతాడు ఆయన గ్యారంటీగా. మీరు ఎప్పుడైతే ఆయన నివాస స్థలంగా చేసుకున్నారో దేవుడు మనల్ని కాపాడు. అలాగే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళిపోతే, యెహోషువ గ్రంథముకి ముందు ద్వితోపదేశకాండము, అందరూ కూడా విజయేంద్ర బైబిల్ తెరిచి 31వ అధ్యాయము 23వ వచనంలో లేదా 22వ వచనంగా చదివితే పేజీ నెంబర్ 172, పాత నిబంధన గ్రంథంలో 172 పేజీ నెంబర్, ద్వితోపదేశకాండము 31వ అధ్యాయము 22వ వచనంగా చదువుతాం. కాబట్టి మోషే ఆదినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును. ఇంతవరకు మోషే మాట్లాడాడు 31 నుంచి కొన్ని వచనాల కింద మనం చదివితే పోయిన వాళ్ళు చదివాం. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా దేవుడే యెహోషువతో ఏమని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించింది. ఎందుకంటే ప్రతి మనిషికి అధైర్యం అనేది ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు
ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురయ్యే క్రమంలో ఒక్కొక్కసారి మన విశ్వాసము అల్ప విశ్వాసంగా మారిపోవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో యెహోషువ, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు కానీ, నువ్వు అనుకుంటున్నావు కానీ ఏమీ జరగవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది. నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడు చూడండి, 23వ వచనంలో 23. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడై ఉందును. విషయం ఆలోచించండి. ఇక్కడ మోషే గారు చెప్పినప్పుడు కూడా ఆయనకి ధైర్యం రాలే. ఎలా ఇంతమందిని 20 లక్షల మందిని ఎలా నేను నడిపించగలను? ఈ పెద్ద ఆయన వల్లే చాలాసార్లు వాళ్ళు చాలా సొలుక్కున్నారు, చాలా మాటలు అన్నారు, ఆయనకి కోపాన్ని పుట్టించేలా మాట్లాడారు కదా. ఇప్పుడు నాకు అంత శాంతం కానీ, దీర్ఘశాంతం కానీ, లేదా అంత ఓర్పుగా నాకు లేదు కదా అని యెహోషువ గారు ఆలోచించుకుంటున్నాను. నిజమండి, ఓర్పు అనేది చాలా అవసరం. ఎవరికి ఎక్కువ అవసరం చెప్పంటారా? ఎవరికమ్మా? క్రైస్తవులకు అవసరమే. క్రైస్తవులలో నాయకులు ఉంటారు కొంతమంది. నాయకులు అంటే ఎవరు? సేవకులు కదా, లేక నడిపించేవారు. కింద కూర్చున్న మీకంటే కూడా నడిపించే నాయకుడికి ఏముండాలంటే ఎక్కువ ఓర్పు అనేది చాలా అవసరం. యెహోషువ అనుకుంటున్నాడు, మోషే గారికి ఉన్నంత ఓర్పు నాకైతే ఎలా? మరి నేను నడిపించగలనా? నడిపించగలిగే జ్ఞానం నాకు ఉందా? చూడండి, ఒక నాయకుడు ఉన్న లక్షణాలు చూడండి. ఎలా? ఇంతమందిని నేను రక్షించాలంటే ఎలా? ఇంతమందిని తీసుకెళ్ళాలని నాకు అంటున్నాడు మోషే గారు. నేను ఎలా నడిపించగలను? వల్ల అవుతుందా అవదా? అంటే చూశాడండి ఆయన. ఎక్కడి నుంచి ఇవన్నీ చూసుకొస్తున్నాడు అనుకున్నారు? ఐగుప్తు దేశం నుండి చూసుకొస్తున్నాడు. ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేసిన నాటి నుంచి చూసుకొస్తున్నాడు. ఐగుప్తులో కూడా అద్భుతాలు చేస్తున్నా కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే తింటాం, మేము ఇక్కడే పడుకుంటాం. మోషే గారు చాలాసార్లు ఏమన్నాడంటే, లేదు దేవుడు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు, మీకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము గారికి అంటే, ఇదిగో నీ తరపు వారిని, నీ పిల్లల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను పంపిస్తానని వాగ్దానం ఎవరికి ఇచ్చాడంట? అబ్రహాము గారికి ఇచ్చాడు. మీరు మొరపెడుతుంటే, మీరు కన్నీరు విడుస్తుంటే, అది నా బిడ్డలు బాధపడుతున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడు? నన్ను పంపించాడు. ఇప్పుడు మిమ్మల్ని విడిపించడానికి ఇన్ని అద్భుతాలు ఇక్కడ చేస్తుంటే మీరు రారంటున్నారేంటి? అంటే మిమ్మల్ని ఈ శరలోంచి విడిపిస్తారంటే మేము ఇంకా శరలో ఉంటామంటారేంటి? నిజమండి, ఈరోజు క్రైస్తవులు కూడా అలా తయారయ్యారు. మీకున్న పాపాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెడితే మళ్ళీ పాపంలో వెళ్ళిపోతున్నారట. అంటే దీనికి అర్థం ఏంటి? బైబిల్లో ఉంది, కడగబడిన పంది ఏం చేస్తాట? నీ కడగబడ్డారు కదా, అని శుభ్రంగా చేశారు కదా, నాకు అన్ని బాగా రాశారు కదా, నేను ఇక్కడ పక్కన ఉందామని అనుకుంటుందా? ఏం చేస్తుంది? మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి. అలా ఉన్నారు క్రైస్తవులు. దేవునికి నచ్చని పనులు చేస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ, ఇంకా వారి దేవుణ్ణి ఏడిపిస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటున్నారండి, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారండి. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు. బాధ కదా? నోవాహు కాలంలో దేవుడు బాధపడలేదా? ఆయన దుఃఖపడలేదా? ఆనాడి కంటే దారుణం అయిపోయింది. ఈనాడు దేవుణ్ణి బాధ పెట్టేవారు ఎక్కువైపోయారు. దేవుని ఏడిపించేవారు ఎక్కువైపోయారు.
వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము గొప్ప గొప్ప అని అనుకోవద్దు. దేవుడే మనకు గొప్ప, ఆయన లేకపోతే మనము లేము. యెహోషువ గారికి భయం వేస్తుంది. ఏమని తెలుసా? ఆయన అంత గొప్పగా అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి నడిపించుకు తీసుకొస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ఎవరి మీద చదువుకున్నారట? చూసే కదా పోయిన వారు మోసే గారు ఏమన్నారట? ఎవయా మోసే, అంత గట్టిగా మాట్లాడారు, మనం పెద్దగా మాట్లాడుకుంటాం కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు స్లోగా చెప్పలే. మాకు అక్కడ సమాధులు లేవనా? ఎక్కడ తీసుకొచ్చో? ఇక్కడ తీసుకొచ్చో. అక్కడ అక్కడ అది అయిపోతుంది, మన కార్యం చేస్తారు, బయటకు వచ్చేస్తారు కదా. మన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నీళ్ళు దొరకవు, అప్పుడు మళ్ళా కొనుక్కుంటారు, అప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతారు. అంటే ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మీకు ఎందుకు ఈ పరిచయం చేస్తారు? యెహోషువగా చూశారు. ఇప్పుడు మోషే చెబుతున్నప్పటికీ యెహోషువలో భయం పోవట్లే. ఎలా నడిపించాలి నేను? అయ్యా నిన్ను చాలా ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళు. మరి కొంత దూరం వచ్చిన తర్వాత మాంసము తినాలని ఆశ పుట్టిందటండి. ఎవరికి? ఇప్పుడు మాంసం తినాలని ఆశ పుట్టిన ఎవరు తిడతారు వీళ్ళు? నాయకుడే. చూడ మాట సార్, మన ఇక్కడ వద్దాం. తెలిసిన వాళ్ళు స్మృతి నిర్గమాకాండము 16వ అధ్యాయము పేజీ నెంబర్ 58 అండి. పేజీ నెంబర్ 58, నిర్గమాకాండము 16వ అధ్యాయము అక్కడి నుంచి ఒకటి తెచ్చుకుని వచ్చిన చదువుతాం. తరువాత ఇశ్రాయేలీయులు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 10వ దినమున ఏలీమునకు సినాయికుల మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోను మీద సొనిగెను. ఎవరి మీద? వీళ్ళెవరు? నాయకులు. అంటే ఆ ఇశ్రాయేలు అందరిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు. అందుకే నాయకులకు ఓర్పుంటారంటారు. ఎవరో ఏదో చెబితే, ఎవరో ఏదో అంటే అది నమ్మేసి అవతల వాడి మీద కక్ష సాధింపులు చేయకూడదట. ఏం చేయాలి? ముందు నాయకుడు విచారణ చేయాలి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే ఆ రోజు అసలు ఏం చేయాలి చెప్పండి? మోషే గారి వీళ్ళని ఏం చేయాలి? అక్కడే వదిలేసి దేవుడిని నమ్మని నాశనం చేసేయని చెప్పాలి. ఇక్కడ చెప్పలేదండి. పట్టొచ్చు కానీ దేవుడే అంటాడు. పోయి వాళ్ళు కూడా చెప్పారు మీకు, ఇదిగో నేను వీళ్ళు ఏం చేస్తాను? నాశనం. నువ్వు అలా చేయొద్దు. ఐగుప్తు దేశం నుండి పాలు తేలు ప్రతి దేశానికి తీసుకెళ్తా వాగ్దానం ఇచ్చావు. నువ్వు నమ్మకమైన వాడు గనుక నీ వాగ్దానం ఏమైపోయిన వాళ్ళు ఏమాత్రం ఏమి చేయొద్దు. అవసరమైతే నన్ను చంపే అన్నాడు కానీ వాళ్ళని చంపే అని చెప్పలేదు. ఆయన ఇక చూడండి ఏమని సొనుకుంటున్నారు చూడండి. దేని గురించి చూడండి, ఆత్మీయ ఆహారం గురించి కాదని చూడండి. ఇశ్రాయేలీయులు ఏంటట? మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఏల చావకపోతుంది. ఎందుకు ఈ మాట అంటారు వీళ్ళు? ఇప్పుడు ఏం కరువు అయిందట? మాంసం కావాలి. అది మాంసం లేకపోతే వీళ్ళకి మొదలిగారు కదా. అప్పుడు నేను పక్క కష్టాలు పెట్టేస్తుందా, బాధలు పెడుతుందా, ఎంత విట్టి సాగిరి తెలిసిన వాళ్ళు చేత ఇంకా బాధ భరించలేక ప్రార్థన చేశారండి వాళ్ళు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడికి ఏం చేశాడు? నాయకులు పంపించాడు. ఇప్పుడు సుఖంగా ఉంది కదా, ఇప్పుడు పని చేయక్కర్లేదు వాళ్ళు. దేవుడు నడిపించేటప్పుడు ఇంక పని లేదు. అలాగా ఎండ తగలకడానికి బిగిస్తాము, రాత్రి ఏమో వాళ్ళకి చల్లగా అంటే ఇంకా చలి పెట్టుకోవడానికి అగ్నిస్తాము అంటే వెలుగునిచ్చేది. ఇంకా నడిపించేసిన దేవుడు ఇంక చక్కగా ఉంది. పని పాట లేదు కదా, పని పాట లేకపోతే అక్కడే ఆలోచన ఎక్కువ చేయడు మనకు కూడా.
మీరు ఎవరైనా ఖాళీ ఉంటే వెంటనే టీవీ ఆన్ చేసేసి ఏం చూడాలని చూస్తారు. టీవీ ఆన్ చేసి ఏం చూడాలి లెక్క అయితే వాక్యం చూడాలి, లేకపోతే వాక్యం చదవాలి. నిజమండి, మీరు ఏమనుకున్నా సరే అండి, మనకు ముందు వచ్చే ఆలోచన ఏంటి, ఒంటరిగా ఉండి వచ్చే ఆలోచన ఏంటంటే ఏం పెట్టాలి? ఓ టీవీ పెట్టుకుని తప్పలేదు. నేను టీవీ పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడు, దేవుడు కూడా ఏమంటారు, టీవీలో ఏం చూడాలి? వాక్యం విని ఏం చేసేసిందట, ఏం కొట్టింది. కాబట్టి ఏం చేస్తారట, ఒక్కసారి మొక్కలను పెట్టుకుని చూసేద్దాం అరగంట. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనము వాక్యాన్ని ఎంత గొప్పగా వినాలో తెలియదు. ముందు నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలు వేసుకోవడం గొప్ప కాదు. ప్రేమ దేవుని వల్ల దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాము లేదనేదే గొప్ప. అదే చూసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే దేవుడు చెప్పాడు, మోషే గారు కూడా చెప్పాడు. ఏమనంటే మీరు చాలా ఉన్నతమైన దేశానికి వెళ్ళబోతున్నారు. ఆ దేశం ఎలా ఉంటుందంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటుంది. అంటే పాలు తేనెలు గోదావరిలో వెళ్ళవు. అంటే అలాంటి గొప్ప అద్భుతమైన దేశం అది. మీరు కట్టని ఇళ్లల్లో ఏం చేస్తారంటే నివాసముందురు. మీకు అనేకమైన ఆశిస్తున్నారు, అక్కడ సంపద ఉంది, అలాంటి చోటకి మిమ్మల్ని పంపిస్తాను అని మాట ఇచ్చి తీసుకెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాతట వీళ్ళకి ఏమేసిందట, మాంసం మీద అపేక్ష లేదా కోరిక కలిగింది. తినాలి. పోలే తినాలి, అడిగితే బాగుండు, తప్పేముంది, అడిగితే అన్ని ఇస్తున్నాడు కదా ఆయన. మోషే గారిని ఇలా మాకు మాంసం తినాలని కొద్దిగా మాంసం పెట్టించంటే అంతేగా. మన ఇంటికాడ ఒకవేళ ఇంటికాడ మగవాళ్ళు మనల్ని ఇంటికాడ ఏమడుగుతారు, మాంసం తినాలనిపిస్తే ఇల్లు కరగేసి మాంసం కొట్టిస్తారు, అడుగుతారు అడగరా? లేకపోతే తిట్టుకుని నువ్వు ఎప్పుడు తేవో అని ఏమన్నారు మాట అన్న తర్వాత ఏమంటారా? ఏం చెప్తారండి? మర్యాద అడుగుతారుగా. మర్యాద అడగకపోతే మనం మర్యాద ఇవ్వని చెప్పేసి మర్యాద అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాం? తెస్తాం కదా. మరి ఇక్కడ ఇంత గొప్పగా నడిపిస్తున్న దేవుణ్ణి, దేవుడి పక్షముగా ఉన్న నాయకుడిని ఏమంటున్నారంటే వీళ్ళు చదువుకుంటున్నారు. ఏమని చదువుకుంటున్నారు తెలుసండి? అసలు మాట అసలు అనొచ్చా వాళ్ళు? ఆ మాట అనకూడని మాట మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు. ఏమని చూడండి ఒకసారి. మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతివి? ఈ సర్వ సమాజములో ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చి తినని వారితో ననగా. ఎంత దారుణ మాట మాట్లాడుతుంది చూడండి. అక్కడే చచ్చిపోతే సరిపోదు కదా, ఎందుకయ్యా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు, ఇన్ని కష్టాలు పెడుతున్నారు? ఈ సర్వ సమాజం అంతా ఇంచుమించి 20 లక్షల మంది ఆకలితో చచ్చిపోవడానికి ఆయన తీసుకొచ్చారు అంటే అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మోసే పరిస్థితి ఎవరు చెప్పండి? మోసే పక్కనలో మోసేతో పాటు ఉన్నాడు ఎవరు? యెహోషువ పరిస్థితి ఏంటి చెప్పండి? భయమేదా యెహోషువకి? భయమేస్తా. ఇవన్నీ చూస్తున్నాడు. అంటే వీళ్ళు ఈ మాంసం గురించి ఎంతగా చదువుకుంటున్నారు చూడండి. అంటే ఇలాంటి పరిస్థితులన్నీ ఎవరు చూసారట? యెహోషువ చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఎదిరితే, ఎందుకంటే యెహోషువ చూసేటప్పుడు జరిగే వాడి గురించి చెప్పడానికి తీసుకొచ్చాను చెప్పండి. యెహోషువకి ధైర్యం ఉంటుందా, భయం ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఇవన్నీ చూశారు కాబట్టి. ఎందుకంటే యెహోషువతో పాటు మోసే ఉన్నాడు. ఇంకా మోసే టైం అయిపోయింది. ఇప్పుడు యెహోషువయే నడిపించాలి ఎవరిని? ఇశ్రాయేలు. ఇప్పుడు అతను ధైర్యంగా ఉంటాడా? అరే పెద్ద ఆయన కూడా ఉండడు అంటున్నాడు కదా, నాతో ఎలా నడిపించాలి? ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళుగా కనిపించట్లేదు. యెహోషువకి మూర్ఖులే కనిపిస్తున్నారు. మంచి జరిగితే చెయ్యట, మంచి జరిగితే మంచిదే పొగుడతారట. వాళ్ళకి ఏమైనా కీడొస్తే మట్టుకు తిరగబడతారట.
మంచి జరిగితే బాగానే ఉంటుంది, ఒకవేళ కీడు వస్తే తిరగబడతారు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది ఇలాగే అనిపిస్తున్నారంట బయట. మన దగ్గర అనుకుంటారు, ఎందుకంటే సర్వసత్యం తెలుసు కాబట్టి. ఒకవేళ కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో మేము ఆనందంగా ముందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ ఆ రోజు ఇవన్నీ చూసిన యెహోషువ గారు బయలుతున్నప్పుడు అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 23వ వచనం నుంచి, యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, భయపడకు. ఇక దేవుడు మాట్లాడితే ఎవరు భయపడరండి. ఒకవేళ మనుషులు మాట్లాడినప్పుడు అంత ధైర్యం రాదు, దేవుడు మాట్లాడితే ధైర్యం వస్తుంది. ఏమని చెప్తాడు చూడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణ పూర్వకముగా వారికి ఇచ్చిన దేశమును ఇశ్రాయేలు నీవు తోడుకుని పోవలను, నేను నీకు తోడై ఉందును. ఇక దేవుడు ఏమన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, దేనికి భయపడద్దు. వెంటనే పక్క తిప్పడానికి యెహోషువ గ్రంథాలు వచ్చేది. ఇంకా ప్రారంభ అధ్యాయము 2వ వచనం, యెహోషువ గ్రంథము ప్రారంభ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లేబోను మొదలుకుని మహానది అయిన యూఫ్రాటీస్ నది వరకు, ఇత్తీరు దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. మీకు సరిహద్దు. నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో అవన్నీ మీకు ఇవ్వడానికి నేను రెడీ. నేను మిమ్మల్ని నడిపించడానికి, ఇదిగో ఈ జనాలందరినీ నడిపించడానికి యెహోషువని నిలబెడుతున్నాను. యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీకు నేను తోడై ఉన్నాను. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎవరి గురించి ఆలోచించకండి, నేను మీకు తోడై ఉన్నాను. మనుషులే మనల్ని కాపాడాలి, మనుషులే మనల్ని నడిపించాలి, మనుషులే మనల్ని పరలోకం తీసుకెళ్ళాలంటే అది పొరపాటు. ఏ మనిషి ఉన్నా కూడా కాదు. మిమ్మల్ని ఉన్నతమైన లోకం నిలబెట్టేది ఎవరు చెప్పంటారా? దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధాత్ముడైన వరాన్ని మనకి ఇచ్చాడు. మనల్ని పాపులమైన మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి దిగి వచ్చింది. ఎక్కడ మనుషులు ప్రేమ లేదు, ప్రేమ దేవుని వల్ల. మనిషి ఒక పాత్ర, మనుషుడేంటే ఒక పాత్ర. అనేక పాత్రలు శుభ్రం చేయడానికి ఒక పాత్రగా మనల్ని వాడుకుంటున్నాడు దేవుడు. అందుకే అర్హమైన పాత్రగా నన్ను వాడుకోతాడు. మనం ప్రార్థన చేయాలి, అర్హమైన పాత్రగా ఉండాలి మనం, విలువ కలిగిన పాత్రగా ఉండాలి మనం. అనేక మందిని దేవుని నడిపించి గొప్ప పాత్రగా మనం వాడబడాలి. అదే చెప్తున్నాడు యెహోషువ. దేవుడు తెలుసా, ఇదిగో నేను ఇస్తాను, ప్రతిదీ మీకు ఇస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కొత్త నిబంధనల ప్రకారంగా మనకి ఇస్తానని వాగ్దానం చెప్పండి. పరలోకం మనకి ఇస్తానని మాట ఇచ్చాడు. అంటే ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మనం ఎలా బ్రతికి ఇచ్చేస్తాడా? మీరు అర్థం చేసుకోవాలి. ఎలా బ్రతికితే ఇచ్చేస్తాడా? దానికి ఒక రూల్ ఉందా? దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రతీది దేవుని చిత్తం, ప్రతీది దేవుని ఇష్ట ప్రకారంగా మనం ముందుకి కొనసాగాలి. అందుకే గొప్ప మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభు 2 శిష్యులతో, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాలో అట్టి రీతిగా మీరు ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అంటే మనకి ఏదో మంచి, మనకి ఏమన్నా 10,000 అవసరం అనుకోండి,
10,000 అవసరమని అడిగినట్టు ఇచ్చాడు అనుకోండి, అతనే ప్రేమించాలా? మీరు అడిగినప్పుడు వెంటనే లేవు అని అన్నాడు అనుకోండి, ద్వేషించేయాలా? ఏం చేయాలి? అతను ఇవ్వకపోయినా అతను మనం ఏం చేయాలి? అయ్యా నాకు కష్టంలో సాయం చేయలేదు నాకు అని మనం ఏం చేయకూడదట? ద్వేషించకూడదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అతను ఏం చేయాలి? ప్రేమించాలి. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు ఏం చేయాలి? ఓదార్చాలి. అంటే కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, ఇదిగో మీరు ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి జీవించండి. ఇక్కడ యెహోషువతో కూడా అదే చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను ఇస్తాను అని మీరు చేయవలసిన పనులు ఉన్నాయి. ఓరకని చేస్తానట్లేదు ఆయన. అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు ఏంటంటే కింద చదివితే, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. చూడండి, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడిస్తున్న మాట ఏంటంటే, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యం ఉండుము. ధైర్యం సన్నగిలిపోతుంది ఒక్కొక్కసారి మనకి. ఇంకా దేవుడిస్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. తర్వాత మాట నెక్స్ట్, వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే అంటే అది మీ అందరికీ కావాలంటే, మీరందరూ సంపాదించుకోవాలంటే కొన్ని పనులు ఉన్నాయి. ఇచ్చేస్తానన్నాడు ఆయన, ఇచ్చాడు. మనం ఎలా బ్రతికితే ఇస్తాడో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ పరలోకం ఇస్తానన్న ఆయన మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది పొందుకునే అర్హమైన స్థితిలో మనం ఉన్నామో లేదో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ తెలుసు కదా, నేను వెళ్ళిపోతాను పరలోకం అంటే పరలోకం వెళ్ళవు. అక్కడ దారులు ఉంటాయట. పెద్దకోపోయి చూసి వచ్చాడు, ఒకటి ఇలాగనట. ఇది పరలోకానికి వెళ్ళిపోతుంది, ఇది ఎక్కడ పోతుందట? అక్కడ దాకా బాగా వెళ్ళిపోతావు, కానీ అక్కడ ఇటు వెళ్తావో మనకి తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రేమ దేవుడు వల్ల ఏం చేయాలని చెప్తున్నాడు జాగ్రత్తగా. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇస్తాను కాబట్టి వెళ్ళిపోనన్నాడా, లేకపోతే ఎవరు చెప్పాడు? అక్కడ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గము ఏం చేయనట? చక్కగా ప్రవర్తించినట్లు. చక్కగా అంటే మంచిగా. అంటే నువ్వు అడుగు తీసి అడిగేస్తున్నావు అని అంటే అందులో మంచిగా కనిపించాలి. నువ్వు నోరేమి మాట్లాడుతున్నావంటే అందులో ఏం కాపాడాలి? మంచే కాపాడాలి, న్యాయమే కాపాడాలి, నీతిగానే ఉండాలి. ద్వేషించకూడదు, కపటమైన మాటలు మాట్లాడకూడదు. ఎంత అద్భుతం అంటే నిజంగా బైబిల్. ఇది ఈ లోకంలో ఉన్న కానాను దేశానికి వెళ్ళడానికి ఇన్న రూల్సా? మరి ఆ మహాలోకానికి వెళ్ళడానికంటే ఇంకెన్నున్నాయో అవన్నీ వివరంగా దేవుడు మనకి బోధిస్తున్నాడుగా, చెప్తున్నాడుగా. పరిశుద్ధ ప్రేరణతో ఎవరొకరు నిలబెట్టి ఎవరొకరి ద్వారా వాక్యాలు మనకి వినిపిస్తున్నాడుగా, వింటున్నాముగా. మరి విన్న వాటిని ఏం చేయాలంటే ఫస్ట్ అనుకున్నమాట గ్రహించాలి. గ్రహించక ఈరోజు చాలా ప్రాబ్లంలు చేస్తున్నారు. గ్రహించట్లేదు. ఏమన్నా కిందకి వెళ్ళిపోతాం. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకు కాని తొలగకూడదు. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథము చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక.
ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించి ఏం చేయాలట? వాటి ప్రకారం నువ్వు ఏం చేయాలి? నడుచుకోవాలి, ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే నీ బ్రతుకు బాగుంటుంది. అంటే వాక్యాన్ని చదివినప్పుడు చదివి వదిలేకూడదట. చదివిన దాని ప్రకారంగా అది మంచి, నువ్వు ఇలా ఉంటే మంచి జరుగుతుంది అని రాయబడింది అనుకోండి, ఏం చేయాలి? అలాగే చేయాలి. ఇదిగో నువ్వు ఇలా ఉండకూడదు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, నడవాలని ఉందా నడవకూడదని ఉందా? మరి ఇప్పుడు మనం నడిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి, నడిస్తే ఎలా ఉంటుంది? దేవునికి వ్యతిరేకమైన పనిది. దుష్టులు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండి చోట కూర్చుండక. అపహాసుకులు కూర్చుని చోట ఏం చేయకూడదట? కూర్చోడు. అపహాస్యం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళు ఏం చేయడం అట? అపహాస్యం చేయడు. అంటే క్రైస్తవులకి అది తగదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నోటిని మనం చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. నేను చెప్తున్నా బైబిల్ చెప్పిందో చెప్పండి. మరి బైబిల్ చెప్పిన దాని ప్రకారం బతుకుతావా? అరే రే ఒకసారి అని చెప్పు, బతుకుతున్నా ఉంటుంది అంతేనండి అని వదిలేద్దామా? ఒకవేళ వదిలేశారనుకోండి పర్వాకూడదు అంతే. అంటే ఎంత కష్టపడి మనం ఏం సంపాదించడమట? చిన్నది. అందుకే మోషే నిలబెట్టాడు అక్కడ. ఏమని? మోషే గొప్పగా నడిపించుకుంటూ వచ్చాడు. ఒక మాట అన్నాడు, ద్రోహులారా అని. బంటతో మాట్లాడమంటే బంటను కొట్టాడు. చిన్నదే కానీ ఆ చిన్న దాన్ని బట్టి ఏమి ఇవ్వలేదట? కానాను దేశానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు కూడా చిన్నదే కదా, నోటితో అన్నాం అంతేగా అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, అదున్నా నేను ఎక్కడికి రానివ్వను. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఏమంటే ఇదిగో నీవు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఏదైతే రాయబడి ఉందో చెప్పాలి నువ్వు. తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్టు. జాగ్రత్త పడాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాట మన హృదయంలో ఉంటే జాగ్రత్త పడతావు, లేకపోతే జాగ్రత్త పడవు. అందుకే ఏమన్నాడంటే నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రములు దాన్ని ధ్యానించాలని మీకు అర్థం కావాలి. మనకి అది మన మైండ్లో ఉండాలంటే వాక్యాన్ని ఏం చేయాలంట? చదవాలి. చదువు రాని వారు వినాలి. మాకు చదువు రాదు కదండి, అది మీరు సేఫ్ అయిపోనుకుంటారు కాదు. మీరు ఏం చేయాలంటే వినాలి. వింటే ఆటోమేటిక్గా మీకు వాక్యము అర్థమవుతుంది. ఓకే రైట్. తర్వాత చూడు కింద దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గం వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. చూడండి మా జాగ్రత్త అందరూ అర్థం చేసింది. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండేదో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనకి దేవుడు ఏమై ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడని అంటున్నాడు ఇక్కడ. ఇదిగో ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు. అలాగే ధర్మశాస్త్రం రాయబడిన ప్రతి మాట ప్రకారంగా నువ్వేం చేయాలట? బ్రతకాలి. అలా బ్రతుకడానికి నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం అంటే ఏంటంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలా నువ్వు చేసావనుకో నీకు ఇస్తున్నాను వాగ్దానము. ఆ వాగ్దానం ఏంటంటే నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతిట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ రోజు ఈ మాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీకు ఏవో సమస్యలు ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు బట్టి, సమస్యను బట్టి దేవుని పని ముందుకు వెళ్ళకపోతున్నామేమో మనం అంటున్నాడు. నీ ఇంట్లో అనారోగ్యం ఉన్నా, నీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా నువ్వు సమస్య వైపు చూడకు. ఎవరేం చూడాలట? దేవుని వైపు చూడు, నా వైపు చూడు. నీకు నేను ఇస్తున్న వాగ్దానం ఒకటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇది నమ్మాడండి ఎవరు? యెహోషువ నమ్మాడు. నమ్మిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడండి. ఎంత చక్కగా నడిపించాడో, ఎంత గొప్పగా నడిపించాడో. ఒక గొప్ప నాయకుడిగా ఈ రోజుకి పిలువబడుతున్నాడో.
దేవుడు ఎంత గొప్పగా రాయించాడో వచ్చే వారం దీని గురించి మనం ధ్యానిద్దాము. అయితే ఒక్క మాట, ఈ రోజు కూడా దేవుడు మనతో కూడా మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను విడవను ఎడబాయను, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటాడు, కాబట్టి నువ్వు భయపడొద్దు. తలవద్దు ప్రార్థించు. ప్రార్థన. ఈ పరిశుద్ధము శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు జరిగినాయి. యెహోషువ గారితో మీరు మాట్లాడారు, నిజమే మాతో కూడా మీరు మాట్లాడారు తండ్రి. ఆనాడు యెహోషువ చాలా చాలా భయపడ్డాడు తండ్రి. మోషే నాయకుడు లేకపోతే నేను ఎలా నడిపించగలను, మోషేనే నానా మాటలు వాళ్ళు అన్నారు కదా, ఎలా వాళ్ళు నడిపించగలను అని భయంతో ఉన్నప్పుడు తండ్రి నువ్వు మాట్లాడావు తండ్రి. నువ్వు భయపడదు, నీకు నేను తోడై ఉన్నా. నీ మోషకి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడం తప్పిపోకుండా బోధిస్తూ, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యానుసారంగా బ్రతుకుతూ నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే నేను నిలబెడతానన్నావు తండ్రి. ఈ రోజు కూడా మీరు వారితో మాట్లాడుతున్నారు తండ్రి. మేము వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యాన్ని దివరాత్రములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి మాకు కూడా గొప్ప ధైర్యం ఇచ్చారు తండ్రి. నిన్ను విడవను ఎడబాయను, ఎలాంటి సమస్యలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నిన్ను నడిపిస్తాను అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మాటలని పిల్లలు వీధి విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి ఉన్న మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరగా రానివ్వండి. యేసుక్రీస్తు వరకు నామం మీ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.